అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే సందేశం ఏంటి అంటే, పాము కూడా తనకి హాని చేస్తేనే విషాన్ని చిమ్ముతుంది, కానీ కొందరు మనుషులు మాత్రం మనది తింటూ మనల్నే మోసం చేస్తారు. పోట్లాడితేనే కాదు, మాట్లాడితే కూడా ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోతుంది. నీకు దూరం అయిన వారి గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు అంటే నీ జీవితంలో అంతకంటే విలువైన వారు ఎవ్వరూ లేరు అని అర్థం. అవునా కాదా? నిజమే కదా. ఎంత సంపాదించి మాత్రం ఏం లాభం? కనీసం నీ బాధ చెప్పుకోవడానికి కూడా ఎవ్వరు నీకు తోడు లేనప్పుడు ఎందర ఉన్నా వృధానే. డబ్బు ఎంతైనా సంపాదించండి, కానీ ఆ డబ్బుతో మాత్రం మనుషులను, వారి యొక్క మనసులను కూడా సంపాదించుకోండి. అదే నిజమైన గొప్పతనం. అప్పుడే మీరు ఆనందంగా జీవించగలరు. గుర్తుంచుకో మిత్రమా, ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు నీకు కష్టంలో సాయపడిన వాళ్ళని, అలాగే ఆకలిలో కడుపు నింపిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించే వారిపై నువ్వు కోప్పడినా సహిస్తారేమో, కానీ వారు చెయ్యని తప్పుకి నిందిస్తే మాత్రం చాలా బాధపడతారు. వారు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేరు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 10 మంది అసమర్థుల ప్రక్కన బ్రతకడం కన్నా ఒక్క సమర్థుడి కాళ్ళ దగ్గర బ్రతకడం మేలు కాదంటారా? నీ దగ్గర ఉన్న డబ్బు చూసి నీకు ఇచ్చే విలువ కంటే నిన్నుగా చూసి ఇచ్చే విలువే గొప్పది. డబ్బు అనేది సంస్కారాన్ని నేర్పిస్తుందో లేదో తెలియదు, కానీ అహంకారాన్ని మాత్రం చాలానే నేర్పిస్తుంది. కానీ ఆ అహంకారాన్ని అస్సలు దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. ప్రయత్నం జలంగా ఉన్నప్పుడు ఓటమి కూడా గెలుపవుతుంది. గుర్తుంచుకొని గెలుపుని సాధించుకోండి. యుద్ధంలో పోరాడే ప్రతి ఒక్కడు కూడా తాను వీరుడే అనుకుంటాడు, కానీ యుద్ధం ముగిసేసరికి తెలుస్తుంది ఎవరు వీరులు, నిజమైన వీరుడు ఎవరు అని. అర్థమైందా? కాబట్టి విజయం నీదే, వీరుడు నువ్వే. ఓడిపోతావని నువ్వు భయపడితే ఇక ఎప్పటికీ గెలవలేవు. నువ్వు పొదుపు చేసే ప్రతి రూపాయి కూడా నువ్వు నీ వెంట నీ కష్టకాలంలో నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తప్పకుండా నిన్ను కాపాడుతుంది. గెలుపు అనేది అందనంత దూరంలో ఉంటే ఏంటి, గెలుస్తా అనే నమ్మకం నీలో ఉంటే చాలు. నీలో ఉన్నప్పుడు వ్యాపారం అనేది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే నిన్ను ఒకరి మీద పని చేయకుండా నీ కాళ్ళ మీద నిన్ను నిలబడేలా చేస్తుంది. ధైర్యంగా ప్రయత్నించండి, అంతా మంచే జరుగుతుంది. ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా వృధా పోదు. ఓడిపోతామన్న భయంతో కాకుండా గెలుస్తామన్న నమ్మకంతో మొదలుపెట్టాలి. అప్పుడే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ధైర్యంగా ఉండాలి ప్రతి దానికి కూడా. జీవితం అంటే రేపటి గురించి ఆలోచించడం మాత్రమే కాదు, ఈ క్షణం నీ వాళ్ళతో సంతోషంగా గడపటం కూడా ఆలోచించగలగాలి. పాము కూడా తనకి హాని చేస్తేనే కాటు వేస్తుంది, అప్పుడే విషాన్ని కూడా చిమ్ముతుంది. కానీ మనిషి మాత్రం అలా కాదు. తనకంటే బాగున్న వాళ్ళని చూస్తే ఎప్పుడూ విషాన్ని కక్కుతూనే ఉంటారు. కాదంటారా? నిజమే కదా. నిజం. జీవితంలో ఓటమి నేర్పే పాఠం ఏ గురువు కూడా నేర్పలేడు. ఒక మనిషికి విలువ ఇవ్వని వారితో వాదించడం కంటే కూడా నీ సమయంతో పాటు నీ విలువను కూడా కోల్పోయినట్టే. వాదించకుండా ఉండటమే మంచిది. చదువు అనేది జీవితానికి ఎంతో అవసరం, కానీ చదివే జీవితం కాదు. గుర్తుంచుకోవాలి, జీవితం అనేది మనిషి ఏదో సాధించాలని పరిగెడుతూ
తన సంతోషాన్ని కోల్పోతున్నాడని గుర్తించలేకపోతాడు. ఇలా తెలుసుకోలేకపోయినందువల్లే బాధపడుతూ ఉంటారు. సాధించడం ముఖ్యం కాదు, దాని నుండి వచ్చే సంతోషమే ముఖ్యం. సంతోషమే లేనప్పుడు నువ్వు సాధించినంత మాత్రాన ఏం లాభం? అదంతా వృధానే కదా. కాబట్టి పడిపోయిన ప్రతిసారి కూడా నిలబడటం నేర్చుకో. అలా ఓడిపోయిన ప్రతిసారి గెలవడం నేర్చుకో. అప్పుడే నీ జీవితానికి సార్థకత ఉంటుంది. విశ్వాసంతో ఉండండి, ఏదైనా సాధించగలరు. నువ్వు చేసే ప్రతి పనిని గౌరవించు, ఎందుకంటే ఆ పని మాత్రమే నీ ఆకలి తీరుస్తుంది కాబట్టి. వైకల్యం ఉన్నవారికి ఓటమి ఆపలేకపోతుంది, కానీ అన్నీ ఉన్న నువ్వు మాత్రం ఎందుకు ఓడిపోతూనే ఉన్నావు? ఓడిపోతానన్న భయంతో ఆగిపోతున్నావు. కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు మిత్రమా. ఏం సాధించాలి అనుకుంటున్నావో దాని గురించి మాత్రమే ఆలోచించు. అప్పుడే విజయాన్ని సాధించగలవు. ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదని ఎప్పుడూ బాధపడవద్దు. అర్థం కాని వాటి వెనుక ఎప్పుడూ ఒక అద్భుతం ఉంటుందని తెలుసుకో. బహుశా నువ్వు కూడా ఒక అద్భుతానివేమో, ఎవరికి తెలుసు. కాబట్టి విశ్వాసంతో ఉండు. ఈ కలికాలంలో సంపూర్ణమైన జీవితాన్ని ఏ మనిషి కూడా జీవించలేడు. సంతోషాన్ని ఆస్వాదించలేడు. కష్టాలతో కలబడాలి, బంధాలకి తలవంచాలి, అలాగే బాధలను తట్టుకోవాలి. ఇప్పుడు ఇదే సంపూర్ణమైన జీవితం. నీతిగా బతికే స్త్రీలు బంధం కోసం ఎన్నో భరిస్తారు, కానీ భరించే సహనాన్ని పరీక్షించాలి అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. స్త్రీమూర్తి యొక్క శక్తి ముందు ఎంతటి మూర్ఖత్వమైనా కూడా పతనమే అవుతుంది. గుర్తుంచుకో ఈ విషయాన్ని ఎప్పుడు. కోరిక, నిర్ణయం, ఇంకా నిశ్చయం, ఈ శబ్దాలను మనం మన జీవితంలో చాలాసార్లే వినే ఉంటాం, అవును కదా. జీవితంలో చాలాసార్లు చాలా వాటిని పొందాలనే కోరిక కలుగుతుంది, కానీ కేవలం కోరిక వల్ల అంతా మారిపోతుందా? ఏదైనా పొందగలుగుతారా? లేదు కదా. బంజర భూమిపై నివసించే వ్యక్తికి తాను తొందరగా మధురమైన జలాన్ని కోరుకుంటాడు, కానీ అతనికి అది దక్కదు. ఎవరైతే బావిని త్రవ్వాలి అని నిశ్చయించుకుంటారో వారికి భూమిని త్రవ్వటానికి గుణపం దొరుకుతుంది. ఇక ఏదైతే నిశ్చయించుకుంటారో వారికి ఎప్పుడో ఒకప్పుడు మధురమైన జలం తప్పకుండా లభిస్తుంది. అందుకే జీవితంలో కోరిక మాత్రం ఉంటే సరిపోదు, నిర్ణయం తీసుకోవాలి, దాని తర్వాత నిశ్చయించుకోవాలి, అప్పుడు అన్నీ దొరుకుతాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీ గెలుపు వైపు దూసుకు వెళ్ళండి. ఇక ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియపరచండి. అందరికీ ధైర్యంగా, నమ్మకంగా మన శ్రీకృష్ణ పరమాత్ముడు ధైర్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.